ఫస్ట్ పొజిషన్. యామిని అర్థం కాకపోతే లేచి కూర్చొని చూడమ్మా. సెకండ్ పొజిషన్ చేద్దాం. ఇలా ఎడమ పాదం దగ్గర కుడి మోకాలు. ఇవి టచ్ కాకపోయినా పర్వాలేదు, ట్రై చేస్తూ ఉండాలి నడుము లేపుతూ. తల అదర్ సైడ్ పెట్టుకున్నావా? అంతే. కాళ్ళ మధ్య ఇంకా గ్యాప్ పెట్టుకోవచ్చు. ఒకసారి చూడు, ఒక్కసారి పడుకొని చూడు మేము ఎలా పెట్టామో. ఇలా కాళ్ళు బాగా దూరం పెట్టేసుకోవాలి, అప్పుడు నీకు ఫ్రీగా ఎక్స్పాన్షన్కి బాగుంటుంది. ఇక్కడ ఈ పాదానికి ఆ మోకాలు టచ్, తల అదర్ సైడ్. టూ టైమ్స్ చేయండి. ఒకవేళ మీకు గ్యాప్ ఎక్కువ వచ్చింది అనుకోండి ఏం పర్వాలేదు, ఒక్కొక్క ఆసనాన్ని రిపిటేషన్స్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో డిలే ఉంటే ఇంకొకసారి రిపీట్ చేసుకోండి. థర్డ్ పొజిషన్ చేద్దాం. కాళ్ళు చాపేసుకోండి. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్. ఒక 30 సెకండ్స్ ఉండండి. తల మెడ నొప్పులు ఏం లేకపోతేనే లేపండి. ఏమాత్రం కొంచెమైనా ఏదన్నా నొప్పులు ఉంటే మాత్రం తల లేపద్దు. అర్ధ పవనముక్తాసనం, అపానాసనం అని కూడా ఉంటుంది. ఈ ఒక్క ఆసనం రోజు 3 to 4 minutes చేసుకుంటే అరుగుదల సమస్యలు బాగా కంట్రోల్ అవుతాయి. మలబద్ధకం కూడా. ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాడు కంపల్సరీ ఒకేసారి 4 minutes చేయలేకపోతే 3-4 సార్లుగా బ్రేక్స్ తీసుకొని చేయండి. చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది. నాభిస్థానం కింద ఒక ప్రాణవాయువు, దాని పేరు అపాన వాయువు. అది చక్కగా బ్యాలెన్స్గా శరీరంలో ఎంత ఉండాలో అంత మెయింటైన్ అవ్వడానికి ఈ ఆసనం అద్భుతంగా ఉపయోగపడుతుంది. అపాన వాయువు ఎక్స్ట్రా లేదా ఉండవలసినంత లేకపోవడం వల్లే మనకి ఎలిమినేషన్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే విసర్జన ధర్మంలో సమస్యలు వచ్చి అవి మలబద్ధకానికి దారితీస్తూ ఉంటాయి. ఇప్పుడు నెమ్మదిగా ఈ ముడిచిన కాల్ని ఎడమ కాలు పక్కన బయట వైపు పెట్టండి. ఎసిమిలేషన్, ఎలిమినేషన్. ఎసిమిలేషన్ అంటే తీసుకున్న ఆహారం సంగ్రహించబడ్డం శరీరంలోకి, అంటే బాగా తీసుకున్న దాంట్లో విటమిన్స్, మినరల్స్, సాల్ట్స్ శరీరానికి వంటబట్టడం, అది ఇంపార్టెంట్. అలాగే వేస్ట్, శరీరంలో తయారైన వ్యర్థ పదార్థాలు కూడా బయటకి ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలి. ఈ రెండు ఎప్పుడైతే సరిగ్గా ఉంటాయో సమస్యలు అనేవి అసలు రావు. సో ఈ రెండిటికి ఉపయోగపడుతుంది. ఏది ఇప్పుడు మనం చేసిన అర్ధ పవనముక్తాసనం. ఇది స్పైన్కి, లోయర్ బ్యాక్, సయాటికా వీటన్నిటికీ బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు పాదాన్ని పడుకోబెట్టేసి తొడభాగాన్ని బిగించి వదులు చేయండి. పైన హిప్ జాయింట్, అంటే నాది కుడి హిప్ జాయింట్ పైన హిప్ రీజియన్, దీనికి ఇండైరెక్ట్గా మూమెంట్ ఇస్తున్నాం. Slowly relax.
స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకుంటూ లెఫ్ట్ లెగ్ అప్, హోల్డ్, ప్రెస్. పాదం మీ వైపుకి లాగిపెట్టి ఉంచాలి. పాదం ఫ్రీగా బయట వైపు వదిలేయకూడదు. ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసిన కాళ్ళు, కుడి కాలు పక్కగా బయట వైపు పెట్టేసి కుడి చేత్తో లాగుతున్నాం. తల ఆపోజిట్ డైరెక్షన్. లోయర్ బ్యాక్ సయాటిక్ అనుకుంటే రో చేయండి. ఇప్పుడు పాదాన్ని పడుకోబెట్టి, చాపిన కాలు పాదాన్ని పడుకోబెట్టి తొడభాగం దగ్గర బిగించండి. బిగించి వదిలి. యామిని అర్థమైందా? ఇప్పుడు చూడు, ఈ పొజిషన్లో ఉన్నాం కదా, చాపిన కాలు ఉంది కదా, రైట్ లెగ్, అక్కడ తొడభాగాన్ని బిగిస్తున్నాం. మనం కూర్చొని మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు తొడభాగాన్ని బిగించదు ఎట్లా, అలాగే పడుకొని చేస్తున్నాం. ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మూమెంట్ వస్తుంది, కింద చేసుకుంటే ఇక్కడికి వస్తుంది, ఇండైరెక్ట్గా దీనికి వస్తుంది మూమెంట్. చెయ్యి చేస్తే అర్థమైంది. సయాటికా నొప్పికి అద్భుతం ఉంది. ఒకసారి ఏంటంటే సయాటికా నొప్పి ఉన్నప్పుడు డైరెక్ట్గా ఏమి మూమెంట్స్ ఇవ్వలేము, ఏమి చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఇండైరెక్ట్గా చేయాలి. వేరే కాలు ద్వారా పైన తింటు భాగానికి ఎక్సర్సైజ్ ఇస్తాం. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ చేద్దాం. రెండు చేతులు బాడీకి ఇరువైపులా 180 డిగ్రీస్. రైట్ లెగ్ ఎడమ అరిచేతులు పెట్టుకోండి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి అరిచేతులు. పెట్టు, లేపు, హిప్ రీజియన్ కూడా లేపు, బాగా లేపి అరిచేతులు పెట్టు. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిరుదుల కింద పెట్టు. ఉత్తాన పాదాసనం. రైట్ లెగ్ పాదం మీద పాదం పెట్టి పక్కకి జరుపుతుంది. కాళ్ళు రెండు చాపాలి. అంత హైట్లో అయిపోదు, చాలా తక్కువ హైట్. చూడు, అది ఆ హైటే, అంతే. 1.5 అడుగు. పాదం మీద పాదం పెట్టడానికి కారణం అదే, హైట్ కొలుచుకొని అంతే జరుపుకుంటారు పక్కకని. స్లోలీ రిలాక్స్. పొత్తి కడుపు దగ్గర ఎక్స్ట్రా ఫైట్ తగ్గాలి అంటే ఇది రెగ్యులర్గా ఎక్కువ సార్లు చేయాలి. ఒకేసారి చేయలేకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్స్ చేయడం. లెఫ్ట్ లెగ్ స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు పాదం మీద పాదం పెట్టి కింద కాలు పైకి లాగేయండి. గమనించండి పొత్తి కడుపు దగ్గర ఎలా ప్రెషర్ వస్తుంది.
స్లోలీ రిలాక్స్. బాగా మెలిపెట్టినట్టు నౌకాసన చేద్దాం. రెండు అరచేతులు కాలు తొడని పెట్టుకుంది. శ్వాస తీసుకుంటూ తల, ఛాతీ భాగము, కాళ్ళు సేమ్ లెవెల్. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. సెకండ్ బాలర్ వదిలిపెద్దాం. రెండు కాళ్ళు ముడిచి చిన్నపిల్లలు ఏడుస్తారు కదా, అప్పుడు ఇలానే ఉంటుంది. అందుకే దీని పేరు కూడా బాలరోధం. ఎవరికైనా సర్జరీలు జరిగితే వదిలేయండి. సర్జరీలు జరిగినాయా పొట్టకి ఫ్రెష్గా 1 ఇయర్ లోపల, 6 months ఆర్ 1 year లోపల అయితే కొంచెం ఆపేసేయండి, ఈసారి చేసుకోవచ్చు. 10 years అయితే ఏం పర్వాలేదు. ఈ రిలాక్సేషన్లో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పొత్తి కడుపులో నొప్పి ఎలా వస్తుంది, చేంజెస్ స్లోగా ఎలా డిమినిష్ అవుతుంది, నొప్పి తగ్గిపోతా స్లోగా ఎలా తగ్గుతుంది, దీన్ని కూడా గమనిస్తూ ఉండాలి. ప్రతి అణువడుగు మన శరీరంలో జరుగుతున్న మార్పుని మీ మనోనేత్రంతో కళ్ళు మూసుకొని నాలిక కేచరి ముద్ర వేసుకొని అబ్జర్వ్ చేయండి. మిరాకిల్స్ జరుగుతాయి. మీరు ఇది ఇట్లా అలవాటు చేసుకుంటే రిజల్ట్ కూడా అంతే అద్భుతంగా. సేతుబంధాసనం చేసి కాలు మెడలు పట్టుకోండి. Slowly relax. రెండు చేతులు చిన్న ముద్ర. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పొట్టు కడుపు దగ్గర లోపలికి లాగి లుంబార్ రీజియన్ లిఫ్ట్. కిర్దులు నేల మీద. పెరగకుండా జలుబు ఉండాలి అంటే తులసి ఆకులు నదిలేయండి. ఎవరైనా ఇళ్ళల్లో తులసి చెట్టు ఉంటే ఆకులు తినేయండి, పెరగకుండా ఉంటుంది జలుబు. ఇప్పుడే స్టార్ట్ అయితే దాన్ని వదిలేయద్దు. కందరాసన. ఇంకా వీలైతే కాలు మెడల్లో దగ్గు, పొడి దగ్గా లేకపోతే కఫం ఉందా? కఫం కూడా ఉంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే తులసాకులు కంపల్సరీ నమలండి. లేదు తులసాకులు, తులసి చెట్టు లేదు అనుకుంటే వేప పుల్లలు ఉంటాయి కదా, లేతవి వేప ఈనెలు ఉంటాయి సన్నవి, అవి 2-3 నవిలేయండి. ఆ చేదు అది కూడా ఎంతో అద్భుతంగా కఫాన్ని బయటకు నెట్టేస్తుంది. అది ఆ పనైనా చేయండి. అంటే మనం నెగ్లెక్ట్ చేస్తాం, కానీ ఇప్పుడు డేంజర్ అన్నమాట. ఈ పీరియడ్ వర్షాకాలం రాబోతుంది. ఒకసారి మొదలైందంటే యాంటీబయాటిక్ల దాకా వెళ్ళే రిస్క్లు ఉంటాయి వర్షాకాలం కాబట్టి. తగ్గిద్ది. ఇది నేను చెప్పిన రెండిట్లో ఏది దొరికితే అది వాడండి. ఇది కూడా భలే తగ్గుతుంది. ఏంటంటే అల్లం ఉంది కదా, అల్లాన్ని దంచి దాని మీద సైంధవలను వేసి బుగ్గను పెట్టుకోవాలి. చప్పరిస్తూ ఉంటే అల్లం రసం గొంతులోకి వెళ్ళి అసలు భలే కఫం అంతా క్లియర్ చేసేస్తుంది. చాలా బాగా తగ్గుతుంది. నేను ఇది డైరెక్ట్గా నాకు ఒకరు చెప్పారు యోగాలో వాళ్ళే, అప్పటి నుంచి నేను పాటిస్తున్నది.
చాలా బాగుంది అసలు, అద్భుతమైన చికిత్స అది. కరక్కాయ పొడి దగ్గుకి. ఇప్పుడు కుడికాలు వెనకాల మీద పెట్టండి. ఇప్పుడు కొత్తది చేద్దాం ఇవాళ. ఇప్పుడు ఏం చేస్తారంటే కాలు చాపుతూ మళ్ళీ వెనక్కి తీసుకొస్తూ ఉన్నాం. ఇలా ఒకసారి చూడండి నేను ఎలా చేస్తాను. ఇలా కాలు చాపి మళ్ళీ వెనక్కి వచ్చాను కదా, తర్వాత ఇలా హిప్ జాయింట్ని ఒక పక్కకి మళ్ళీ అంటున్నా, మళ్ళీ స్ట్రైట్ తీసుకొచ్చాను. ఒకసారి వీలైతే ఇటు కూడా అనేయండి. మధ్య మధ్యలో ఒకసారి ఇట్లా కూడా. ఎవరికైనా సయాటికా నొప్పి ఉంటే ఏం చేస్తారంటే కింద మనం చాపుతున్న కాలు ఉంటుంది, ఆ పిరుదు దగ్గర అంటే ఆ పిరుదు కింద బాల్ పెట్టుకోండి. ఏది ఆక్యుప్రెషర్ బాల్స్ ఉంటాయి కదా, లేదా టెన్నిస్ బాల్, ఇంకా అది పెట్టుకొని ఈ ఎక్సర్సైజ్ చేయాలి. సయాటికాకి బెస్ట్ రిలీఫ్ వస్తుంది అన్నమాట. వాళ్ళు ఏంటంటే పాపం ఎక్సర్సైజ్ చేయలేరు ఆ నొప్పి మీద. ఇలా మళ్ళీ రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఇక్కడి నుంచి ఇలా పట్టుకోండి అంటే అవన్నీ చేయాలంటే ఇబ్బంది పడుతుంది. సో ఆ మధ్య మార్గంగా లెవెల్ ఒకసారి అంత చేయలేదు అనుకుంటే బాల్ పెట్టేసుకోండి. ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను. స్లోలీ రిలాక్స్, అదర్ సైడ్ చేయండి. ఇప్పుడు ఎడముక్కాలు కుడికాలు మీద పెట్టా. ఈ బాల్ ఉంది కదా, దీన్ని మన పిరుగు కింద పెట్టుకోవాలి. ఇలా పిరుగు కింద పెట్టుకొని ఇంకా మామూలు ఎక్సర్సైజ్ చేయడమే, ఇంతే. ఒకవేళ నేల మీద పడుకొని ఇవన్నీ చేయలేకపోతున్నామంటే ఇంట్లో అయితే మంచం మీద పడుకొని చేయండి. మంచం మీద ఒక పిల్లో పెట్టుకోండి, ఆ పిల్లో మీద ఈ బాల్ పెట్టుకోండి. పరుపులు పాడవుతుంది, లేకపోతే మనకి మ్యాట్రెస్ ఎగుడు దిగుడు అయిపోయే అవకాశాలు ఉంటాయి కదా. ఇలా ఇంకా వీలైతే ఇది ఇలా అన్నప్పుడు కూడా ఈ బాల్ ఇక్కడ పెట్టడం వల్ల భలే ప్రెషర్ వస్తుంది. సయాటికా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. ఇట్లా కొంచెం అనగానే, ఎక్కువ కూడా అనట్లా, కొంచెం అనేటప్పటికి ఇక్కడ కరెక్ట్గా పాయింట్, చాలా ఇంపార్టెంట్ ప్రెషర్ పాయింట్ పిరుదుల్లో. ఎక్కడంటే ఇక్కడ ఉప్పెత్తుగా తర్వాత ఒక సొట్ట భాగం పిరుదు దగ్గర అక్కడ అక్కడ పెట్టుకుంటాం. మీరు పెట్టుకొని అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. పాయింట్ మంచిగా దొరికితే చాలా సూటింగ్గా బాగుంటుంది, మనకి ఇబ్బంది అనిపించదు. నొప్పిలో కూడా చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. అది ఇంతే. ఇలా కాలు నిలబెట్టు మళ్ళీ జరుపుదాం. ఇలా ఇంతే. ఇలా చేశాం కదా. ఇప్పుడు ఇలా ఒక పక్కకి ప్రెషర్ ఇస్తా. ఇక్కడ బాల్ నొక్కుతా ఉంది ఇక్కడ పిరుదు దగ్గర. ఇది కూడా ప్రెషర్ పాయింట్ అనమాట. సయాటికి చాలా మంచిది. ఇట్లా అంటే మేము కొంచెం ఊపడమే. మనం బాల్ నేను కదిలించట్లా, ఓ ప్లేస్లో పెట్టుకున్నాం. అటు ఇటు జరిగినట్టుంటే మళ్ళీ కొంచెం జరుపుకోండి, ఎక్కడ బాగుందో చూసుకోండి. ఇట్లా బాల్ తోటి నెంబర్ ఆఫ్ చేసుకోవచ్చు. పడుకోని కూడా ఆసనాలు చేయలేని ఆ రోజు పరిస్థితి. మరి ముఖ్యంగా ఎప్పుడంటే ఇవన్నీ డేట్ ముందు 2 రోజుల ముందు లేదా ఆ డే టైంలో కొంచెం స్పాజం వస్తుంది, కండరాలు పట్టేసినట్టు అవుతుంది, చిక్కబడుతూ ఉంటుంది. సో అప్పుడు ఇలా పెట్టుకోవచ్చు, ఇలాంటివి చేసుకోవచ్చు డేట్ ముందు. ఇంకా మాట్లాడితే ఇది ఇలానే పెట్టేసుకొని ఇలా పడుకోవచ్చు. పడుకొని ఏం చేయాలి అంటే పాదాన్ని ముందుకి ఇలా అనడంలో ఇక్కడ ప్రెషర్ వస్తుంది. బాల్ డైరెక్ట్గా మనం బాల్ తోటి నొక్కలేం కదా ఆ ప్లేస్ని. ఇలా కింద పెట్టుకోవడం, కాలు మొత్తానికి వీలైనంత వరకు ఎక్సర్సైజ్ చేయడం, పాదాలు ఎక్సర్సైజ్ చేసుకునేటప్పటికి మూమెంట్ ఇక్కడ ఉంటుంది. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చిన్న చిన్న చిట్కాలు.
మనకి ఏంటంటే ఐడియాలు రావు, వస్తే ఇలా పెట్టుకొని చేసుకోండి. ఇటు కూడా అంతే. ఒకసారి ఎవరైనా ట్రై చేస్తారా కావాలా? ఇక ఇప్పుడు ప్రెషర్ ఎట్లా రావాలి, ఆల్రెడీ నొక్కబడుతుంది, కానీ ఇప్పుడు కాల్ని ఇలా ఇలా అనేటప్పటికి ఆ చేంజ్ ఇంకా బాగా తెలుస్తుంది, ఆ భాగానికి ఇంకా బాగా ప్రెషర్ వస్తుంది. అది ప్రెస్ అవుతుంది. చేస్తారా? ఇప్పుడు సెకండ్ ఇది ఇవన్నీ కూడా లోయర్ బ్యాక్ సయాటిక్, వీటన్నిటికి పనికి వస్తాయి. బోర్లో రెండు అరచేతులు ఛాతీకి ఇరువైపులా. నువ్వు ఇంతకుముందు చూసావా బోర్లో చేసినవి? ఎప్పుడు చేయలేదా? నేను వచ్చి చెయ్యి. నాకు కొంచెం మణికట్టు ప్రాబ్లం ఉండి ఎక్కువ బోర్లో చేయించట్లేదు. 30 degrees మాత్రమే లేపాలి. 30 degrees ఐడియా ఉంది కదా, యాంగిల్ 30 degrees అంటే మ్యాథ్సేగా, నువ్వు మ్యాథ్స్ స్టూడెంటేగా. 30 degrees యాంగిల్ ఐడియా లేదా? ప్రొట్రాక్టర్లు చూడలేదు ఎప్పుడు 30 degrees? అది ఆ లెవెల్ లేపాలి. ఇప్పుడు నేను చేస్తాను చూడు, ఇది 30 degrees. ఎక్కడి నుంచి 30? ఇక్కడ నాభిస్థానం నుంచి లేపింది 30 degrees. అర్థమైందా? స్లోలీ రిలాక్స్ చెయ్యి. చేయకపోతే రావు, ఇంకొంచెం తగ్గించు. చూడు నా చేతులు, మోచేతులు ఎక్కడ ఉన్నాయో, ఇలా ఇలిందియా, ఇలా ఆనిచ్చు, చెస్ట్ కానిచ్చు, చేతు. స్లోలీ రిలాక్స్. మోచేతులు నేల మీద. దీన్ని సరళ భుజంగాసన కూడా అంటాము. సయాటికాకి అద్భుతంగా పనిచేస్తుంది. ఇంతే, మోచేతులు నేల మీద ఉంచి తల ఛాతీ భాగం లేపుతాం. స్పైన్ ప్రాబ్లం ఎక్కువగా ఉండి అన్ని రకాలు చేయలేమనుకుంటే ఈ ఒక్కటి పెట్టుకోండి చాలు. ఇదే 10 times చేయండి, సరిపోతుంది. మనం ఎంత బెండ్ చేసామో ఇవి కాదు ముఖ్యం, మన శరీరానికి సూట్ అయ్యే యాంగిల్ చేయాలి అంతే. సర్పాసన చేద్దాం. థైరాయిడ్కి చాలా మంచిది. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. చేతులు ఎంత వీలైతే అంత పైకి, చెవుల దాకా తీసుకెళ్ళండి. ఇంకా పైకి వీలైతే తీసుకెళ్తాం. మీ స్టామినా. మనం ఇలా పైకి వెళ్ళే కొద్దీ కంఠం దగ్గర ప్రెషర్ వస్తుంది, థైరాయిడ్కి మంచిది. స్లోలీ రిలాక్స్. మనకు బ్యాక్ పార్ట్ తగ్గాలన్నా కూడా బెస్ట్ అన్నమాట ఇది. కాళ్ళు లేపట్ల, గమనించుకున్నారా? కాళ్ళు లేపావా నువ్వు? లేపొద్దు, కాళ్ళు లేపొద్దు. మగవాళ్ళు లేపుతారు కానీ ఆడవాళ్ళు మనం లేపకూడదు. గర్భాశయం మీద ప్రెషర్ పడుతుంది, సో అది లేపొద్దు, గుర్తుపెట్టుకో. రెండో పొజిషన్, పెరుగుదల మీద రెండు అరిచేతులు. స్లోలీ రిలాక్స్. తిరియక్ భుజంగాసన. ఇప్పుడు ఈ ఆసనంలో కూడా మనకి వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. ఎలాగో చూడండి. డీప్ బ్రీతింగ్. పూర్తిగా మోచేతులు స్ట్రైట్, ఇలా ఇలా తలను తిప్పాం కదా. కుడి కాలు మెడని చూస్తున్నాం. ఆ చూసే క్రమంలో కనుగుడ్లను మ్యాక్సిమం తిప్పాలి. మీకు పూర్తిగా తల తిప్పే చూడలేము, ఒకసారి కనుగుడ్లను తిప్పినప్పుడు మాత్రమే కవర్ అవుతుంది. ఆ కనుగుడ్లని అలా మ్యాక్సిమం స్ట్రెచ్ చేయడం వల్ల వేగస్ నర్వ్కి స్టిమ్యులేషన్ జరుగుతుంది. స్లోలీ. మళ్ళీ అదర్ సైడ్. కుడి భుజం మీదుగా ఎడమకాలు మెడని చూస్తున్నాం. ఒక 4 బ్రీత్స్, 4 శ్వాసలు నడిపాక మళ్ళీ మెడను కదిలిస్తూ స్లోగా సెంటర్కి వచ్చేయాలి. తర్వాత నెమ్మదిగా రిలాక్స్. అప్పుడే అయిపోయిందా? అంత సన్నగుండి కూడా
ఇప్పుడు లాస్ట్ది భుజంగాసనంలో డీప్ బ్రీతింగ్ తీసుకొని లిఫ్ట్ పూర్తిగా మా చేతులు స్ట్రైట్, తల రూఫులు చూస్తూ సుహాసిని గారు అప్పుడే అయిపోయింది, జలుబు పర్లేదు. స్లోలీ రిలాక్స్. శలభాసనం చేద్దాం. పిడికిలు బిగించి కాలు గజ్జల దగ్గర పెట్టుకోండి. లెఫ్ట్ లెగ్ అప్, రైట్ లెగ్ అప్, both legs up. Slowly relax. నువ్వు చూడు, ఒకవేళ తెలియకపోతే చూసి తర్వాత చూడు, ముందు చూసి తర్వాత. రెండు ఒకేసారి చేయాలని ట్రై చేస్తున్నావు, అదే తప్పు. పర్వాలేదు, మిస్ అయినా చేయకపోయినా పర్వాలేదు. చూడు, కుడి కాలు ఎడమ, కుడి చెయ్యి ఎడమ కాలు లిఫ్ట్ చేస్తున్నావు. ఇలా సపోర్ట్ తీసుకొని స్లోలీ రిలాక్స్. చెయ్యి మార్చుకో. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనకాల పట్టుకొని స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. ధనురాసనం చేద్దాం. కాలు మెడలు పట్టుకొని ఇలా భంగిమలో ఉండిపోవచ్చు చేయలేని వాళ్ళు. చేయగలిగితే మంచిది, కిడ్నీస్కి బాగా బెనిఫిట్. స్లోలీ రిలాక్స్. మకరాసనం ఫస్ట్ పొజిషన్. ఇది కూడా వేగస్ నర్వ్ యాక్టివేషన్కి అద్భుతంగా పనికొస్తుంది. కాలు మెడల దూరము లోపల పడుకోబెట్టాను. ఇప్పుడు సెకండ్ పొజిషన్. నిద్ర రానప్పుడు ఈ భంగిమలో ఒక 5 నిమిషాలు స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి